నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎమ్మెల్యే గ్రాఫ్. రైట్, ఇక ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్లో మనం చూడబోతున్నటువంటి నియోజకవర్గం నర్సరావుపేట. అంటే ఎన్నికలకు ముందు ఆయా నియోజకవర్గాల్లో మేము గెలిస్తే అది చేస్తాం ఇది చేస్తామని రకరకాల హామీలన్నీ ప్రజలకు ఇస్తూ ఉంటారు ఎలక్షన్లో నిలబడినటువంటి క్యాండిడేట్స్. మరి వాళ్ళు ఎమ్మెల్యే అయ్యాక అవన్నీ కూడా ప్రజల సమస్యలపై ఫోకస్ చేస్తున్నారా, వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారా? ఈ నేపథ్యంలోనే మనం ఈ గ్రాఫ్ అనేది మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఇవాల్టి నియోజకవర్గం వచ్చేసి నర్సరావుపేట. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు చదలవాడ అరవింద్ బాబు. మరి ఆయన ఎలాంటి హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నీ నెరవేర్చే పనిలో ముందడుగు వేస్తున్నారు లేదా చర్చిద్దాం. సో ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేసినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గమే నర్సరావుపేట. ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అలానే నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్గా పనిచేసినటువంటి కోడెల శివప్రసాదరావు, ఆయన ఎంత కీలక నేతో అందరికీ తెలుసు. ఆయన కూడా ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మనం ఇప్పుడు ముఖ్యంగా చదలవాడ గురించి మాట్లాడుకునే అంశంలో అయితే మొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎలా అయితే కోడెల శివప్రసాదరావుకి పీపుల్స్ డాక్టర్ అనేటువంటి పేరుందో, అదేవిధంగా చదలవాడ అరవింద్ బాబు కూడా పేదల డాక్టర్గా కూడా పేరు తెచ్చుకున్నారు. సో మరి అలాంటి డాక్టర్ రాజకీయంగా ఎలా ఉన్నారు, ఎమ్మెల్యేగా ప్రజలకి ఏం చేశారు, వాటన్నిటికీ సంబంధించి కూడా మనం ప్రస్తుతం డిస్కస్ చేద్దాం. సో ఈయన గురించి, ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి నర్సరావుపేట రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. 2019లో పోటీ చేసి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఓడిపోయిన చదలవాడ తిరిగి మళ్ళీ 2024 ఎన్నికల్లో అదే గోపిరెడ్డిపై గెలుపొందారు. గెలిచిన తర్వాత చదలవాడ ప్రజల కోసం ఏం చేశారు? ఇక ఫ్యాక్షన్ మూలాలున్నటువంటి నర్సరావుపేటలో మృదు స్వభావి అయినటువంటి చదలవాడ ఎలా నెట్టుకొస్తున్నారు? సొంత పార్టీలో ఓ సామాజిక వర్గాన్ని ఆయన దూరం చేసుకుంటున్నారా? సదరు నేతలు అధిష్టానానికి టచ్లో ఉంటూ చదలవాడను బద్నాం చేస్తున్నారా? ఇక ఎక్సైజ్ కార్యాలయంలో చదలవాడ హల్చల్ ఎందుకు చేశారు? ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? నియోజకవర్గంలో చదలవాడ స్ట్రైక్ రైట్ ఎంత? నర్సరావుపేట వాసులు ఏమంటున్నారో ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్లో మరింత డీటెయిల్గా తెలుసుకుందాం. మన ఎమ్మెల్యే అయిన స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారు గెలిచిన కాడి నుంచి 9 నెలలు కూడా ప్రజల్లో ఉంటూ మమేకం అవుతూ ప్రతి దాంట్లో ఆయన నేనున్నానని ముందుంటూ రోడ్డు శుభ్రత అయితే, కాలువ శుభ్రత అయితేవి, ప్రతి కార్యక్రమం ఆయన 9 నుంచి గతంలో వరదల్లో కానీ ఎటువంటి ఇబ్బందులు కాకుండా నర్సరావుపేట కానీ కాపాడుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా మన కోటప్పకొండ క్షేత్రమైన పుణ్యక్షేత్రమైన కోటప్పకొండకు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర 4 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకొని వచ్చి కొత్తపాలెం నుంచి కోటప్పకొండ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని పిలుచుకొని వచ్చి కోటప్పకొండ క్షేత్రం చేపించి దిగువ ఘాట్ రోడ్డు అయితేనేమి, లిఫ్ట్ అయితేనేమి అన్నీ చూపించడం జరిగింది. అదేవిధంగా ప్రజల యొక్క సమస్యలను, ఇక్కడ జరుగుతున్న సమస్యలను చూసి ప్రతిదీ కూడా అసెంబ్లీలో మాడుతూ అరవింద్ బాబు గారు ప్రజలకు తెలియపరుస్తూ అసెంబ్లీకి అందరికీ తెలియపరుస్తూ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. రైట్, ఇంకొంచెం బ్రీఫ్గా చూస్తే కనుక నర్సరావుపేట నియోజకవర్గం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ నియోజకవర్గం తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గమే ఇది. నేను ఇంతకుముందే చెప్పాను. అదేవిధంగా నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్గా పనిచేసిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు కూడా ఇక్కడి వారే. నర్సరావుపేట నుండి వరుసగా 5 సార్లు గెలిచారు కోడెల. పల్నాడు ప్రాంతమే కాదు, రాష్ట్రంలోని నర్సరావుపేట నియోజకవర్గం చాలా కీలకమైంది. అలాంటి నియోజకవర్గం నుంచి పేదల డాక్టర్గా పేరున్న డాక్టర్ చదలవాడ అరవింద్ బాబును ప్రజలు గెలిపించారు. రైట్, ఓవరాల్గా ఇక మనం ఈ ఎమ్మెల్యే గ్రాఫ్లో చదలవాడ అరవింద్ బాబు రాజకీయ ప్రస్థానానికి సంబంధించి డీటెయిల్గా చూద్దాం. 2004 నుంచి 2019 వరకు వరుసగా 4 సార్లు ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థులు ఓటములు చవిచూశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యంగా నర్సరావుపేట నియోజకవర్గంపై విజయకేతనాన్ని అయితే ఎగరవేశారు చదలవాడ. కాకపోతే దానికంటే ముందుగా మనం చూసుకుంటే కనుక 2019లో మొదటిసారి పోటీ చేసి చదలవాడ ఓడిపోవడం జరిగింది. ఇక అటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కూడా చదలవాడ ఓడిపోయారు. అంటే అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఆయన ఓడిపోయారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయన హయాంలో అభివృద్ధి జరిగిందా లేదా అనేది మనం చూస్తే కనుక జరగలేదు. కాబట్టే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో చదలవాడ అరవింద్ బాబును కూడా అక్కడున్నటువంటి ప్రజానికం గెలిపించుకున్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు పీపుల్స్కి, ప్రజల యొక్క సమస్యలకు సంబంధించి కూడా దగ్గరగా ఉంటూ ఉంటారు, వెంటనే రియాక్ట్ అవుతారు. సో ఆ నేపథ్యంలో కూడా ప్రజలు ఆయన్ని
ఆయనకి పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. సో 2004 నుంచి 2019 వరకు వరుసగా 4 సార్లు ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థులు వరుస ఓటములతో పరాజయం పాలవుతూ వచ్చారు. అనూహ్యంగా 2 దశాబ్దాల తర్వాత టీడీపీ జెండాను నర్సరావుపేట గడ్డపై ఎగరవేసి చదలవాడ అరవింద్ బాబు చరిత్ర సృష్టించారని మనం చెప్పుకోవచ్చు. 2019లో మొదటిసారి బీసీ వర్గానికి చెందిన డాక్టర్ చదలవాడను టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దింపింది. ఆ సమయంలో వైసీపీపై రాష్ట్రంలో సానుభూతి పవనాలు వీయడం, వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇద్దాం అనుకున్నటువంటి నర్సరావుపేట వాసులు అప్పటి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి రెండోసారి పట్టం కట్టడంతో చదలవాడ మొదటిసారి ఓడిపోయారు. సో ఇంకొంచెం బ్రీఫ్గా చూద్దాం. ఇక ముఖ్యంగా ఇప్పుడు కూటమి చదలవాడ అధికారంలోకి రావడం, గోపిరెడ్డి అధికారం కోల్పోవడానికి కారణాలు కనుక మనం పరిశీలిస్తే వైసీపీ పాలనలో అంటే ఒక్క ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు అక్కడి ప్రజానీకం. మరి ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారనేది మనం చూస్తే వైసీపీ పాలనలో అవినీతి అక్రమాలపై ఎక్కువగా జరిగాయి. వాటికి సంబంధించి కూడా ఆయన చదలవాడ పోరాటం చేయడం జరిగింది. సో నమ్మి ఓటేస్తే వైసీపీ హయాంలో నర్సరావుపేట నియోజకవర్గంలో ప్రజలకి జరిగిందంతా కూడా అక్రమాలు, అవినీతి. సో దీన్ని బేస్ చేసుకుని కూడా ఆయన మొదటి నుండి ఫైట్ చేస్తూ వచ్చారు. అదేవిధంగా 2024లో టికెట్ అరవింద్ బాబుకి ఇవ్వద్దని కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా అక్కడ జరిగింది. కానీ ఆయనకి ప్రజల్లో ఉన్నటువంటి డిమాండ్, ప్రజల మనిషిగా వెంటనే రియాక్ట్ అవుతారు, ప్రజలు పిలిస్తే పలికేటువంటి నేతగా ఆయనకి పేరు రావడంతో కూడా మరి అధిష్టానం ఫోకస్ చేసింది అనుకోవచ్చు. ఏది ఏమైనా ఎందుకంటే ఆయనకి ఎందుకు అడ్డుపడ్డారనే విషయంలో ఒకటి మనకున్న సమాచారం ఏంటంటే పల్నాడు ఆ ప్రాంతం నర్సరావుపేట ఆ ప్రాంతంలో మనం చెప్పినట్టుగా ఫ్యాక్షన్ మూలాలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో చాలా సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నటువంటి చదలవాడ అక్కడ నెట్టుకు రాగలుగుతారా, ప్రజలతో మమేకం అవ్వగలుగుతారా, ప్రత్యర్థుల్ని ఎదుర్కోగలుగుతారనేటువంటి ఒక డౌట్ ఉంది. బట్ ఏది ఏమైనా కూడా ప్రజా సమస్యల మీద ఫోకస్ చేసి ఫైట్ చేసి ఆయన నిరూపించుకున్నారు. ముఖ్యంగా సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న చదలవాడకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం జరిగింది ఈ ఎలక్షన్స్లో. సో ఇంకొంచెం బ్రీఫ్గా చూస్తే కనుక 2019లో ఓటమి చెందినప్పటికీ కూడా 5 ఏళ్ల వైసీపీ పాలనలో నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై చదలవాడ పోరాడారు. ఎన్నో నిరసనలు చేశారు, దీక్షలు, ధర్నాలు కూడా చేశారు. సామాన్య ప్రజలపై జరుగుతున్న దాడులను ఖండించి వారి పక్షాన్ని నిలబడ్డారు చదలవాడ. సొంత పార్టీలో చంద్రబాబు సామాజిక వర్గ నేతలే 2024 ఎన్నికల సమయంలో టికెట్ అరవింద్ బాబుకి ఇవ్వద్దని, ఎందుకంటే ఆయనకున్నటువంటి సౌమ్యుడు అనే పేరును కూడా సాగుగా తీసుకుని అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకం అవుతూ సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న చదలవాడనే అక్కడ టీడీపీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత ప్రజలు కూడా రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో ఆయనకే బ్రహ్మరథం పట్టారని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారు మరి ఎలక్షన్ ముందు ఏ రకంగా అయితే ఇంటికి 5 సార్లు వెళ్ళి కష్టపడి తిరిగి ఓట్లను అభ్యర్థించాడో అలాగే ఈరోజు కూడా గెలిచిన కాడ నుంచి కాలుకి బలపం కట్టుకొని రోజు ఎక్కడొక్కడ ఆయన తన పనితనాన్ని చూపిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా నర్సరావుపేట పట్టణంలో మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కానీ నర్సరావుపేట జిల్లా కేంద్రంగా ఉన్నది కాబట్టి దాని హోదా గురించి కానీ మరి ముఖ్యంగా శానిటేషన్, పరిశుభ్రత, శుభ్రత మీద కానీ అనేక రకాలుగా ఆయన తన వంతు కృషి చేస్తున్నాడు. ఇక ముఖ్యంగా మనం ఈ నియోజకవర్గంలో ఆయన గెలుపుకి సంబంధించిన కారణాలు చూసుకుంటే కనుక ఆ నియోజకవర్గంలో గడప గడపకు తిరిగి ప్రచారం చేశారు చదలవాడ అరవింద్ బాబు. నర్సరావుపేట వాసులు ఈ నేపథ్యంలో అంటే ప్రజా సమస్యలకు సంబంధించిన ఫోకస్ చేయడం, వైసీపీ పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై పోరాటం చేయడం, నిరసనలు చేయడం, దీక్షలు చేయడం ఇవంతా కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు గమనించి మా కోసం వచ్చిన నాయకుడిని మేము ఎలా అయినా గెలిపించుకుని తిరగాలని చెప్పేసి అప్పుడు గతంలో వైసీపీకి ఒక్క అవకాశం ఇచ్చినప్పటికీ కూడా చదలవాడ ఉన్నటువంటి ఇమేజ్ సౌమ్యుడిగా ఉన్న ప్రజల కోసం ఫైట్ చేసే విధానాన్ని నచ్చి కూడా అక్కడి ప్రజలు చదలవాడ అరవింద్ బాబుకే ఈ మధ్య జరిగినటువంటి అదే రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా బ్రహ్మరథం పట్టారు, గెలిపించారు. సో ఇంకొంచెం ఫర్దర్గా ఈ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఈయన గెలిచిన తర్వాత ముందు నుంచి కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేశారని నేను చెప్పాను కదా. గెలిచిన తర్వాత కూడా ఆయన చేసింది ఒకటే, మన ఊరిని మనమే బాగు చేసుకుందాం అంటూ కూడా ముఖ్యంగా క్లీన్ అండ్ గ్రీన్ పారిశుధ్యానికి సంబంధించి కూడా ఆయన ఫోకస్ చేశారు. సో నియోజకవర్గంలో ఎక్కడికక్కడ చెత్త పెరిగిపోవడం, ప్రతిసారి ఈ సమస్యలకు సంబంధించి ప్రజలు ఎమ్మెల్యేని కాంటాక్ట్ అవుతూ చెప్తూ అంటే గత వైసీపీ పాలన ఏ విధంగా ఉందో
దీనికి సంబంధించి ఫోకస్ చేయకుండా కూడా గెలవక ముందు హామీలు ఇవ్వడం, గెలిచిన తర్వాత ఆ ప్రజా సమస్యను పక్కన పెట్టేయడం, ఇవన్నీ గమనించినటువంటి చదలవాడ వాటికి సంబంధించి ఫైట్ చేశారు. తర్వాత ప్రజలు కూడా ఇదే ఇష్యూ సమస్యల్ని ఈయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటే, మన ఊరిని మనమే బాగు చేసుకుందాం అంటూ కూడా పారిశుధ్యానికి సంబంధించి ఆయన ఫోకస్ చేశారు. ముఖ్యంగా క్లీన్ అండ్ గ్రీన్ నర్సరావుపేట పేరుతో కూడా ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఉదయం దీనికి సంబంధించి ఒక సమయాన్ని కూడా కేటాయించుకున్నారు ఎమ్మెల్యే. అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులతో కలిసి కూడా ఈ రోడ్డును శుభ్రం చేసే కార్యక్రమంతో ప్రజల్ని ఆకట్టుకుంటూ వచ్చారు. అంటే కేవలం మాటలకే పరిమితం కాలేదు, మన ఊరిని మనమే, మన నియోజకవర్గాన్ని మనమే బాగు చేసుకుందామని చెప్పడమే కాదు, స్వయంగా ఆయన కూడా ప్రజల్లోకి వచ్చి మిగతా అధికారులని కలుపుకుని ఆ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో కూడా ఆయన పాల్గొని ఒక టైం మెయింటైన్ చేస్తూ కూడా ఉదయం సమయంలో అది చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ప్రజలు కూడా దీనికి సంబంధించి ఆయన్ని మెచ్చుకునేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే చాలామంది నాయకులు మాట ఇచ్చి తప్పుతారు, కానీ ఆయన మాత్రం చెప్పిందే చేసుకుంటూ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారు. నర్సరావుపేట నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గౌరవనీయులు అరవింద్ బాబు గారు ప్రతిపక్షంలో ఏ విధంగా అయితే కష్టపడి పనిచేశారో అదేవిధంగా ఈరోజు ప్రజా సమస్యల మీద పరిష్కారం కోసం అదేవిధంగా నర్సరావుపేట నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తున్నారు. గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం మరుగున పడేసిందో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏదైతే విస్మరించాడో ముస్లింల మైనార్టీల కోసం ఏదైతే పెద్దతుర్గపాలెం దగ్గర ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ని కూడా మళ్ళీ దాన్ని కూడా పనులు ప్రారంభించడం, పునరుద్ధరించడం జరిగింది. ఇంకా ఫర్దర్గా మనం చూస్తే కనుక కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే ప్రతి చోట ప్లస్ అండ్ మైనస్ ఉంటాయి, కాయిన్కి 2 సైడ్స్ కూడా చూడాలి. కాబట్టి ముఖ్యంగా నర్సరావుపేట నియోజకవర్గంలో చదలవాడ ఒక ఇష్యూకి సంబంధించి కూడా ఎక్సైజ్ కమిషనరేట్లో ఆయన హల్చల్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విషయానికి వస్తే కనుక మద్యం డిపో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను మార్చాలని డిమాండ్ వచ్చిన నేపథ్యంలో 10 మంది ఉద్యోగులను తొలగించాలని కూడా ఆదేశించారు. సో ఈ ఇష్యూ అనేది హల్చల్ అయినటువంటి పరిస్థితి. ఇంకా ఫర్దర్గా చూస్తే కనుక ఆ ఇష్యూ ఏంటనేది ఇంకొంచెం బ్రీఫ్గా వెళ్దాం. కొద్ది రోజుల క్రితం అరవింద్ బాబు ఎక్సైజ్ కమిషనర్ ఛాంబర్లో ఏకంగా ఆ శాఖ డైరెక్టర్ ఛాంబర్కు వెళ్ళి హల్చల్ చేశారు. మద్యం డిపోలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే మార్చాలని డిమాండ్ కూడా చేశారు. నర్సరావుపేట ఎక్సైజ్ శాఖలో 11 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో నియమితులయ్యారనేటువంటి వంకతో వారిలో ఒకరు మినహా మిగిలిన 10 మందిని కూడా వెంటనే తొలగించాలని, వారి స్థానాల్లో తాను సూచించిన 10 మందిని తక్షణమే ఉద్యోగంలోకి తీసుకోవాలని మధ్యాహ్నం 1 గంట సమయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. అయితే తాను 1 గంటలో వస్తానని, ఆలోపు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అన్ని కూడా సిద్ధం చేయాలని ఎక్సైజ్ కమిషనర్ను చదలవాడ ఆదేశించారు. అయితే ఎమ్మెల్యే మాటలను పట్టించుకోకుండా ఎక్సైజ్ కమిషనర్ బయటకు వెళ్ళిపోయినట్లు తెలిసింది. దీంతో 3 గంటల సమయంలో ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయానికి వచ్చిన చదలవాడ అక్కడ హల్చల్ చేశారు. నేలపై పడుకుని తాను చెప్పినట్లుగా ఆదేశాలు ఇవ్వాలని కూడా పట్టుబట్టారు. ఇది ప్రస్తుతం అప్పట్లో ట్రెండ్ అయింది. ఇక టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రులు ఫోన్ చేసినా చదలవాడ మాత్రం స్పందించలేదు. చివరికి రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని నర్సరావుపేట డిపో మేనేజర్ను ఎక్సైజ్ కమిషనర్ ఆదేశించడంతో ఎమ్మెల్యే చదలవాడ శాంతించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అదే దానికి సంబంధించినటువంటి హైలైట్ అంశం. అయితే ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం సీరియస్ అవడం కూడా జరిగింది. అరవింద్ బాబు తీరు మీద టీడీపీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఎక్సైజ్ కార్యాలయంలో జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఘటన మినహా చదలవాడపై చెప్పుకోదగ్గ వివాదాలేమీ లేవు. ఆయనకి ప్రజల మనిషిగా పేరుంది. ప్రజలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రియాక్ట్ అయ్యి ఆ సమస్యలపై ఫోకస్ చేస్తారనే పేరుంది. సో ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు చాలా మంచి కార్యక్రమాలు కూడా ఆయన చేపట్టారు. బట్ ఉన్న వివాదం కాస్త ఇదే ఆ ఇష్యూ అయితే వివరణ ఇవ్వాలని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు కోరడం జరిగింది. ఇంకొంచెం ఫర్దర్గా మనం దీనికి సంబంధించి చూస్తే కనుక ఆ ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద టీడీపీ అధినేత అదేవిధంగా సీఎం చంద్రబాబు కొంచెం సీరియస్ అయ్యారు. ఆ ఘటనకు సంబంధించి వివరణ ఇవ్వాలని సీఎం ఆదేశించడం జరిగింది. అది మినహా దీనికి ఆయనకి సంబంధించిన వివాదాలు ఏం లేవు. ఇంకొంచెం ఫర్దర్గా మనం చూస్తే కనుక టీడీపీలోని ఓ వర్గం, ఇది మనం చాలా డీటెయిల్గా చర్చించుకోవాల్సినటువంటి అంశం. టీడీపీలోని ఓ వర్గం అంటే ఈయన కూడా టీడీపీకి సంబంధించిన మనిషే, టీడీపీ నుంచే ప్రజల్లోకి వచ్చారు, గెలిచారు. మరి అదే టీడీపీలో ఓ వర్గం చదలవాడ నాయకత్వాన్ని అంగీకరించడం లేదట. మరోసారి ఆయనకు ఎమ్మెల్యే పదవి దక్కనీయకూడదనేటువంటి ఉద్దేశంతో ఇప్పటి నుంచే బురద చల్లుతున్నారనేది ఆయన అనుచరుల ఆవేదన. టీడీపీలో ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్నటువంటి సదరు సామాజిక వర్గం నాయకులు చదలవాడ ఫోటో లేకుండా పట్టణాల్లో బ్యానర్లు పెడుతున్నారు.
ఇక బీసీ ఎమ్మెల్యే కావడంతోనే ఆయనపై ఇంత వివక్ష అని ఎమ్మెల్యే అభిమానులు వాపోతున్నారు. నియోజకవర్గంలోని కోటప్పకొండ అంటే తెలియని వారు ఉండరు. మనందరికీ కూడా తెలుసు కోటప్పకొండ తిరునాళ్ళు ఎంత ఫేమస్సో. ఆ నర్సరావుపేట నియోజకవర్గంలో ముఖ్యంగా ఆ నియోజకవర్గమే కాదు, దాదాపు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తెలుసు కోటప్పకొండకు సంబంధించి కూడా. సో మరి అలాంటి కోటప్పకొండ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఏటా శివరాత్రి సందర్భంగా నిర్వహించేటువంటి కోటప్పకొండ తిరునాళ్లకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలొస్తారు. ఈ నేపథ్యంలో కోటప్పకొండకు వెళ్లే మార్గంలో రోడ్లు సరిగ్గా లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ విషయాన్ని నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి వివరించారు కూడా. చదలవాడ విజ్ఞప్తికి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. వెంటనే డిప్యూటీ సీఎం దాదాపు 3,90,00,000 నిధులు కూడా మంజూరు చేసి కొత్త రోడ్లని నిర్మించడం కూడా జరిగింది. కోటప్పకొండ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర ఫండ్స్ తీసుకొచ్చి సుమారు 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి రోడ్లు కానివ్వండి, కొండ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రం చేసి గతంలో కన్నా ఏ విధమైన ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో తిరునాళ్ళకి వెళ్ళి మళ్ళీ సమస్య లేకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రశాంతంగా ఇంటికి వచ్చే విధంగా చేయడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే గారు రాబోయే రోజుల్లో గతంలో మా నాయకులు కోడెల శివప్రసాదరావు గారు ఎంతో అభివృద్ధి చేశారు. ఆ అభివృద్ధి ఆయన హయాం తర్వాత ఆగిపోవడం జరిగింది. ఆ ఆగిపోయిన పనులన్నింటినీ కూడా ఆయన రాజకీయ వారసుడిగా అరవింద్ బాబు గారు వాటి అన్నింటి పూర్తి చేస్తారనే నమ్మకం ఉంది. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక ఏదైతే ఇష్యూకి సంబంధించి కూడా చంద్రబాబు వివరణ కోరడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మెయిన్గా అదే పార్టీలో టీడీపీ పార్టీలోనే కొంతమంది ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఒక సామాజిక వర్గం, ఆయన బీసీ నేత కావడంతోనే ఇష్యూస్ అన్నీ వచ్చినాయి అనేది మనకి అర్థమవుతుంది. మరి ఈ కారణం అయితే చెప్తున్నారు. ఆ సదరు సామాజిక వర్గం కూడా ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ జరిగేటువంటి ఏ పనులకు సంబంధించి కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా చదలవాడ ఫోటో లేకుండా బ్యానర్లు అవి కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి చదలవాడ సంబంధించినటువంటి ఎవరైతే మనుషులు ఉంటారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కోటప్పకొండ, నేను చెప్పినట్టుగా కోటప్పకొండ తిరునాళ్ళకి దాదాపు 1,00,000 సంఖ్యలో కూడా భక్తులు వస్తారు. మరి అలాంటి ప్లేసెస్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, రోడ్లు సరిగ్గా లేవు. వాటికి సంబంధించి కూడా ఇష్యూని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు చదలవాడ తీసుకువెళ్ళడం, నిధులు మంజూరు చేయడం, నిర్మించడం, రోడ్లు అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ ప్రజల్లో వస్తున్నటువంటి ఆ గ్రాఫ్ని, పార్టీలో వస్తున్నటువంటి ఆ గ్రాఫ్ని ఓర్వలేక ఒక సామాజిక వర్గం మాత్రం ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఆయనకి ఛాన్స్ ఇవ్వకుండా చేయాలనేటువంటి విషయం మీద కూడా వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇంకా ఫర్దర్గా చూస్తే కనుక నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జిలానీకి ఎమ్మెల్యే అరవింద్ బాబుల మధ్య పెద్దగా సఖ్యత లేదనేది ఈ నియోజకవర్గంలో వినపడుతున్నటువంటి మాట. జిలానీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు సన్నిహితంగా ఉంటూ అరవింద్ బాబుకు దూరంగా ఉంటున్నారట. జిలానీ కూడా నియోజకవర్గంలో తమ పార్టీ కార్యకర్తలకు ఆశించిన స్థాయిలో న్యాయం జరగట్లేదని సన్నిహితుల మధ్య కూడా వాపోతున్నారట. మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే తన ఓటమికి ప్రధాన కారణమైన కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించే పనిలో పడ్డారట. సో ఇవన్నీ కూడా చూస్తే కనుక ముఖ్యంగా 3 అంశాలని మనం చర్చించుకోవాలి. సో రోడ్లకు సంబంధించినటువంటి ఇష్యూ మనం మాట్లాడడం, దానికి నిధులు కూడా మంజూరయ్యాయి. అయితే ఫర్దర్గా చూస్తే జిలానీకి అరవింద్ బాబుకి మధ్య సఖ్యత లేదు. సో ఈ జిలానీ ఎవరనేది నేను చెప్పాను. జనసేనకి ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన ఆ నియోజకవర్గంలో. సో మరి ఆయనకి పడట్లేదు. ఆయన లావు శ్రీకృష్ణదేవరాయలతో టచ్లో ఉన్నటువంటి అంశం తెర మీదకి వచ్చింది. అదేవిధంగా అరవింద్ బాబుకు దూరంగా ఉంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో జిలానీ. ఇక ఆ 3 అంశాల్లో ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించే పనిలో పడ్డారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఎవరైతే ఏ సామాజిక వర్గం వల్ల అయితే ఆయన ఓడిపోయారో గత ఎన్నికల్లో, ఇప్పుడు అదే సామాజిక వర్గాన్ని ఆయన బాటలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళతో మమేకం అవుతూ ఉన్నారు. సో ఇన్ని రకాలుగా చదలవాడిని ఓడించే ప్రయత్నంలో అటు పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అటు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రజల్లో గ్రాఫ్ తెచ్చుకున్నటువంటి నేత ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారో మనం చూడాలి. అయితే ముఖ్యంగా చదలవాడ అరవింద్ బాబు విషయానికి వస్తే కనుక ఈయనకి పిలిస్తే పలికే నేతగా పేరుంది. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. నేటికి ముఖ్యంగా ఇదే మనం చెప్పుకోవాలి, 100 రూపాయలతోనే ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. పేదల డాక్టర్గా పల్నాడు వాసుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. అటు రాజకీయాల్లోనే కాదు, తన వృత్తి వైద్యానికి సంబంధించి కూడా ఆయన పేదల డాక్టర్గా పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచినటువంటి పల్నాడు గడ్డపై శాంతి కపోతాన్ని ఆయన ఇంతకు ముందే చెప్పాను, ఆయనకి సౌమ్యుడు అనే పేరుంది. సో అటు రాజకీయంగా ఇటు సర్వీస్ పరంగా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి కపోతాన్ని ఎగరవేయాలనుకుంటున్నారు చదలవాడ.
రైట్, ఇందాక నేను చెప్పినట్టు ఎమ్మెల్యేకు పిలిస్తే పలికే నేతగా పేరుంది. 100 రూపాయలకే ప్రజలకు వైద్యం అందిస్తూ ఎప్పటికీ అందుబాటులో ఉంటున్నారు. పల్నాడు గడ్డపై కూడా ఆయన చేస్తున్నటువంటి పనుల నేపథ్యంలో కూడా ఈయనకున్నటువంటి పేరుని బేస్ చేసుకుని కూడా పల్నాడు అంటే అందరికీ గుర్తు రావాల్సింది అక్కడ ఫ్యాక్షన్ గొడవలు అవి ఇవి కాదు, రాజకీయం అంటే ఎన్నికల్లో గెలవడానికి రాజకీయం చేయాలి, కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత చేయాల్సింది ప్రజాసేవ అనేది మైండ్లో పెట్టుకుని కూడా ఆయన ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఆయన శాంతి కపోతాన్ని ఎగరవేయాలనే ఆలోచనతో ఉన్నారు. మరి ఇలాంటి ఆయనపై కూడా అక్కడ కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. వాటిని మరి సమన్వయం చేసుకుంటూ ఆ లోపాలు సరిదిద్దుకుంటూ కూడా ఆయన ముందుకు వెళతారు లేదనేది మనం వెయిట్ చేసి చూడాలి. ముఖ్యంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఆయన ఎక్కువగా ఎమ్మెల్యే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి. సొంత పార్టీలోనే ఓ సామాజిక వర్గం ఆయన వ్యతిరేకిస్తున్నా, ప్రతిపక్షం వాళ్ళు కుట్రలు చేస్తున్నా కూడా ఆయన ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు. మనం ప్రజలకు ఇచ్చినటువంటి మాటని గనక గుర్తుంచుకుని నిలబెట్టి వాళ్ళ సమస్యలు తీరిస్తే గనక మన ఎవరు అడ్డుకున్నా కూడా మనం ముందుకు వెళ్తాం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు. అందుకే ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఆయన ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో అక్కడ ఉన్నటువంటి రోడ్డు సమస్యలు ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో మాట్లాడి నిధులు తీసుకురావడం, నియోజకవర్గంలో కోటప్పకొండకి సంబంధించిన రోడ్లకు సంబంధించినటువంటి ఆ ప్రాబ్లమ్ని తాగునీటి సమస్యల పరిష్కారానికి ఆయన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక ఇంకొంచెం ఫర్దర్గా మనం చూస్తే కనుక సొంత పార్టీలోని ఓ సామాజిక వర్గ నేతలు మాత్రం టీడీపీ అధిష్టానానికి టచ్లో ఉంటూ ఆయన బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారట. ఎమ్మెల్యే మాత్రం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై దృష్టి పెట్టారు. అసెంబ్లీలో నిధుల కోసం గళం ఎత్తుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో రోడ్డు, త్రాగునీటి సమస్యలను పరిష్కరించడంతో పాటు ముఖ్యంగా ప్రజల సమస్యలపై ఆయన ఫోకస్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈయన చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆయనకు ఒక సాఫ్ట్ కార్నర్ అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద ఆ నియోజకవర్గంలో ప్రజల్లో ఈయన మీద అయితే సాఫ్ట్ కార్నర్ ఉంది. ఆయన రాజకీయాల్ని అంటే ఎన్నికల్లో నేను ఇందాక చెప్పినట్టు ఎన్నికల్లో గెలవడానికి రాజకీయాలు చేయాలి, గెలిచిన తర్వాత ప్రజాసేవ చేయాలి. ఆయన మొదటి నుంచి కూడా ప్రజల సమస్యల మీద ఫోకస్ చేస్తూ వస్తున్నారు, వాళ్ళ సమస్యల్ని తీరుస్తూ వస్తున్నారు, ఇంకా అదే నమ్ముకుని ముందుకు వెళుతున్నారు. సో ఏది ఏమైనా కూడా ఆ నియోజకవర్గంలో ప్రజలకి ఈయనకి సంబంధించి కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది. అసలు ఆ నియోజకవర్గంలో ప్రజలు ఏమంటున్నారు, మరి ఎమ్మెల్యే చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నారా, ప్రజల్లో ఎలాంటి గ్రాఫ్ ఉంది, వాళ్ళు ఏమంటున్నారో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. వారు ప్రతి మనిషిని కూడా, ప్రతి కార్యకర్తని, సామాన్య వ్యక్తిని, ఎమ్మెల్యే స్థాయి కాకుండా ప్రతి వ్యక్తిని కూడా తన ఆప్తులుగా, స్నేహితులుగా పలకరిస్తూ ఎవరు వచ్చినా వారికి సమయాన్ని కేటాయిస్తూ రాష్ట్రం అభివృద్ధి ఎట విధంగా ఉందో అదే నష్టాల అభివృద్ధికి పాటుపడుతూ వారి సమస్యలను తీరుస్తూ చూశారు. మీరు గతంలో ఒక ఐపీ పెట్టిన వ్యక్తి గురించి కూడా అసెంబ్లీలో మారడం జరిగింది. అదేవిధంగా వెంచర్ల యొక్క అవినీతి గురించి అసెంబ్లీలో మారడం జరిగింది. ప్రతి కార్యకర్త కోసం నేను సైతం అంటూ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు ముందున్నారు. అలాంటి ఎమ్మెల్యే నష్టాల నియోజకవర్గానికి దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాము. సో చూశారు కదా ప్రజలు అనుకుంటున్నటువంటి మాటలు. మరి ప్రజల్లో ఆయనకి సాఫ్ట్ కార్నర్ ఉంది, మరి ఇంకా ముందుకు వెళతారా, ఇవన్నీ కూడా బేస్ చేసుకుని మరింత దూసుకుపోతూ కూడా ప్రజల సమస్యపై ఫోకస్ చేస్తూ మరి రానున్న ఎన్నికల్లో మళ్ళీ ఆయన నిలవబోతున్నారా లేదా అనేది మనం వెయిట్ చేసి చూద్దాం. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్. మరో ఎమ్మెల్యే గ్రాఫ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.